హాయ్ గైస్ అందరికీ నేనైతే స్కిల్ అసెస్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అయితే చెప్తున్నాను. దేనికోసమో కాదు, కౌశలం ఎగ్జామ్ కోసం అయితే నేనైతే చెప్తున్నాను. సో నాకు ఇది 4th అటెంప్ట్ అనమాట. నాకైతే మెయిల్కి వచ్చింది. సో ఫస్ట్ అటెంప్ట్లో నేనైతే ఎగ్జామ్కి వెళ్ళాను. నాకైతే సిగ్నల్స్ అందాక ఎగ్జామ్ అయితే ఆగిపోయింది. సో నేను 1 అవర్ కూడా అలానే వెయిట్ చేశాను. బట్ ఎగ్జామ్ అయితే అవ్వలేదు. నాకనే కాదు, చాలామందికి మోస్ట్ ఆఫ్ ది 80% మెంబర్స్కి అలానే జరిగింది. ఎవరెక్కడో కొంతమందికి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశారు కొంతమంది. సో కౌశలం ఎగ్జామ్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో 15 మార్క్స్ 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అందులో అయితే మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం ప్రశాంతంగా మనకు వచ్చింది మనం అటెంప్ట్ చేస్తే చాలు. స్కిల్ అసెస్మెంట్లో అయితే క్వాంటిటేటివ్, రీజనింగ్, వర్బల్, నాన్ వెర్బల్ ఇలా ఉంటాయి. ఇంకా మన పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ కూడా స్టార్టింగ్లో ఉంటాయి. దాంతోపాటుగా మనం ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చి ఉంటామో దాన్ని బేస్ చేసుకుంటూ వాళ్ళైతే మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అవి కూడా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది నాకు 4th టైం అని ఎందుకన్నానంటే, ఆల్రెడీ నాకు 2nd టైం అండ్ 3rd టైము వచ్చింది. నేనే ఆ టైంలో వెళ్ళలేదు, ఎందుకంటే నాకు ఆ టైంలో వీలవ్వలేదన్నమాట. సో కొన్ని అకేషన్స్ ఉండడం వలన అండ్ మా అత్తయ్య గారు చనిపోయారు. ఆ టైంలో కూడా వచ్చింది, 1 డే వచ్చింది. సో ఆ టైంలో వెళ్ళలేకపోయాను, నాకు వీలవ్వలేదు. సో సచివాలయం నుంచి నాకు డైరెక్ట్గా కాల్ వచ్చింది. 17th ఆగస్ట్ ఎంచుకోమని చెప్పారు. సో చూస్ చేసుకున్నాము 17th ఆగస్ట్. సో ఆ రోజైతే ఎగ్జామ్ ఉంది. నేను అటెంప్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది కూడా నేనైతే చెప్తాను. సో నేను ఇప్పుడైతే ప్రిపేర్ అవుతున్నాను. టుడే నుంచి స్టార్ట్ చేశాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఏం ప్రిపేర్ అవుతున్నానో చెప్పాలన్నా సరే చెప్పండి. వీడియోస్ ద్వారా, షార్ట్స్, లాంగ్ వీడియోస్ ద్వారా చెప్తాను. బాయ్.